I saw your eyes, a sense of threat that I can't forget. I wanna know who you are. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ది ఎంత్ లైఫ్. సో రీసెంట్గా మేము ఒక చిన్న షార్ట్ ట్రిప్ వేసామన్నమాట, 3 days ట్రిప్ టు చెన్నై. సో మేము 9th రోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కాం, చార్మినార్ ఎక్స్ప్రెస్. అండ్ 10th రోజు మార్నింగ్ మేము తాంబరం రైల్వే స్టేషన్లో దిగామన్నమాట. తాంబరం ప్లేస్ పక్కనే మనకి పెరంగలత్తూర్ అనే ప్లేస్ ఉంది. సో అక్కడ మా ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో షార్ట్ ట్రిప్ అవ్వడం వల్ల 3 daysలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసామన్నమాట. సో మేము ఫస్ట్ డే మేము ప్లాన్ చేసింది వచ్చేసి తిరువన్నామలై అరుణాచలం టెంపుల్. సో మేము 9 members ఉన్నాము. 9 members ఉండడం వల్ల రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి తినేసి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. 12కి అలా స్టార్ట్ అయ్యాము. సో పెరంగలత్తూర్ ప్లేస్ నుంచి అరుణాచలంకి మాకు ఆల్మోస్ట్ 3 hours అనమాట. సో వీ హ్యావ్ ది స్కార్పియో ఎన్ కార్. దాంట్లో మేము 6 members వెళ్ళాము, మిగతా 3 members పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేశారు. సో మేము అక్కడ 12 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో లంచ్ చేసి మళ్ళీ టీ బ్రేక్ అని అదని కొంచెం అలా హాల్ట్ తీసుకోవడం వల్ల మాకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది వెళ్ళేసరికి. సో 4:30కి మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు కూడా మాకు అక్కడ అరుణాచలం టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్కి కొంచెం టైం పట్టింది. కార్ పార్కింగ్ వాజ్ నాట్ సో ఈజీ, అసలు ప్లేస్ దొరకలేదు బికాస్ ఇట్ వాజ్ ఎ వీక్ డే. సో అండ్ దర్శనంకి కూడా చాలా టైం పట్టింది మాకు. సో వాట్ ఐ సజెస్ట్ యూ గైస్ ఈస్ ప్లీజ్ డోంట్ ప్లాన్ దీస్ ట్రిప్స్ ఆన్ వీకెండ్స్. ప్లీజ్ ప్లాన్ ఇట్ ఆన్ వీక్ డేస్ బికాస్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, మీరు పీస్ఫుల్గా దర్శనం చేసుకోవాలి అంటే ప్లీజ్ ప్లాన్ ఇట్ ఆన్ వీక్ డేస్, ఖాళీగా ఉంటుంది అని చెప్పారు. సో దిస్ ఈస్ ద ఎంట్రీ టు ద తిరువన్నమలై అరుణాచలం టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి రాజా గోపురం అనే ఒక టెంపుల్, దానికి దగ్గరలో ఉంటుంది. మాకు టైం లేదు, వీఆర్ రషింగ్ టు గో టు అరుణాచలం టెంపుల్, అందుకోసమని దీంట్లోకి మేము వెళ్ళలేదన్నమాట, బయట నుంచి చూసుకున్నాము అంతే. దెన్ యాక్చువల్లీ ఏంటి అంటే చెన్నైలో మనకి ఎక్కడ లేని టెంపుల్స్ అన్నీ చెన్నైలో ఉంటాయండి. వీధికి ఒక టెంపుల్ ఉంటుంది. సో మనకి 4 gates ఉంటాయి అన్నమాట అరుణాచలం టెంపుల్కి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గేట్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఆ గోపురం చుట్టూ ఆ పిజియన్స్ ఎలా తిరుగుతున్నాయో. ఐ రియల్లీ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఇట్, బట్ నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో ఎందుకు అలా తిరుగుతున్నాయి అని చెప్పి. మీరు చూస్తే చూడండి ఎంత బాగున్నాయో కార్వింగ్స్, దాని మీద ఎంత పెద్ద గోపురమో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట మనకి, వన్ ఆఫ్ ది గేట్స్. ఆల్మోస్ట్ అక్కడ అన్ని తమిళ్ బోర్డ్సే ఉంటాయండి, కొన్ని ప్లేసెస్లోనే ఇంగ్లీష్ ఉంటాయి. సో దిస్ వాజ్ ద ఎంట్రన్స్. అండ్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వన్ ఆఫ్ ది వ్యూస్. దెన్ మాకు దర్శనానికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. యూ కెన్ సీ మై ఫేస్ హియర్. చాలా రష్ ఉండే, వీకెండ్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 2.5 hours అంటే అది కాదు. అండ్ సో దాని తర్వాత యాక్చువల్లీ మనకి ఇక్కడ 8 లింగాలు ఉంటాయి అన్నమాట. దాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అంటారు. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి లింగాలు. అది వచ్చేసి టోటల్ 14 kilometers ఏరియా అనమాట. నడిచి ప్రతి లింగంకి వెళ్ళి దీపం పెట్టేసి వస్తే మంచిది అంటారు. బట్ మేము ఆల్రెడీ 2.5 hours దర్శనం వాటి వల్ల మేము వెళ్ళలేకపోయాము. సో కార్లోనే మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాము. సో మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదా కార్ నుంచే దర్శనం చేసుకొని రావచ్చు. అది 24/7 ఓపెనే ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. చాలామంది అర్ధరాత్రి 3ంటికి 2ంటికి కూడా చేస్తున్నారనమాట. సో సెకండ్ డే మేము పాండిచ్చేరికి ప్లాన్ చేసాము. యాక్చువల్లీ వీకెండ్ అవ్వడం వల్ల మాకు హోటల్ దొరకలేదు. బట్ అన్ని అష్టలింగాలు తిరిగేసిన తర్వాత ఇదిగోండి దాని పక్కనే లాస్ట్ లింగం పక్కన మాకు ఈ హోటల్ దొరికింది. దిస్ ఈజ్ హోటల్ తమిళనాడు. మాకు ఒక రూమ్ ఇచ్చారు విత్ 8 beds అండ్ విచ్ వాజ్ అరౌండ్ ₹6,000 అనమాట ఒక్క నైట్కి. సో హోటల్ నుంచి వచ్చాక ఇది వ్యూ అనమాట. బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అండ్ ఈరోజు నైట్ 11కి చెక్ ఇన్ అవుతే నెక్స్ట్ మార్నింగ్ 11కి చెక్అవుట్ అయ్యాము. సో చెక్అవుట్ అయిపోయి మేము ఇలా బయట ఇది మోక్ష మార్గం అని ఉందన్నమాట హోటల్కి దగ్గరలో, దాని నుంచి అది ట్రై చేసామన్నమాట. అది మా ఇన్లాస్ అండ్ మా హస్బెండ్ చేశారు. దెన్ అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ టు పాండిచ్చేరి. దిస్ వాస్ ద వ్యూ. యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియో అవ్వడం వల్ల నేను కరెక్ట్గా ప్రాపర్ సీనరీస్ అవన్నీ తీయలేకపోయాను. బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ డూ ఇట్ ష్యూర్గా ఇంకా మంచి వ్యూస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో దిస్ వాజ్ ద ఎంట్రన్స్ ఫర్ ద పుడుచేరి విచ్ వీ ఆల్సో కాల్. సో
యాక్చువల్లీ పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ చాలా ఫేమస్ అంటారు. బట్ మేము మొత్తం టచ్ చేయలేకపోయాం. మాకు చాలా షార్ట్ టైం ఉండటం వల్ల. సో ఇది మేము ఫొటోస్ దిగలేకపోయాం. చూడండి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మేము అక్కడ కూడా దిగలేకపోయాము. ఇది మీకోసమే తీసాను జస్ట్ వీడియో. యాక్చువల్లీ కార్లో సెంటర్లో కూర్చోవడం వల్ల సరిగ్గా వీడియోస్ కూడా తీయలేకపోయాను నేను. మాకు చాలా ఆకలేస్తుండే యాక్చువల్లీ. మేము ఫస్ట్ తిన్న తర్వాత ఏదన్నా అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక బీచ్ ఉందన్నమాట, రాక్ బీచ్ అని చెప్పేసి. సో జస్ట్ ఫ్రెంచ్ కాలనీ అలా టచ్ చేసేసి రాక్ బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి రాక్ బీచ్ అనమాట. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ రాక్ బీచ్ అండి. ఇక్కడ దిగలేదు ఎందుకంటే యాజ్ యూ నో అది మధ్యాహ్నం అనమాట, మిట్ట మధ్యాహ్నము. బీచెస్ పక్కన ఎలా ఉంటుందో మీకు తెలుసు. మా అందరికీ ఆకలేస్తుంది. అండ్ దెన్ అక్కడ చాలా హ్యూమిడిటీ ఉందన్నమాట. సో అందుకోసమని జస్ట్ ఇలా ఒక ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయాము అక్కడి నుంచి. దెన్ దారిలో వెళ్తూ ఉంటే ఇది ఒక కార్టూన్ స్కెచ్ కనిపించింది మాకు. మేము వచ్చి మళ్ళీ చేయించుకుందాం అనుకున్నాం కానీ అందరం మర్చిపోయాము. సో ఇది కోరమండల్ అనమాట. దీనికి వెళ్తే కెఫేకి చాలా రష్ ఉండే, 1 hour అన్నారు. సో వెళ్ళలేకపోయాము. దెన్ ఇది కమాచి గురించి మీకు లాస్ట్లో చెప్తాను. తిన్న తర్వాత దెన్ ఒక వాక్ వేసాము. వీఆర్ గోయింగ్ టు ద సేక్రెడ్ హార్ట్ చర్చ్. సో దానికోసం ఇది ఒక చిన్న వాక్ చేసాము. అండ్ మా మామయ్య గారు వీడియో తీశారు, మై ఫాదర్ ఇన్ లా. సో దిస్ ఈజ్ సేక్రెడ్ హార్ట్ చర్చ్. అక్కడ ఆల్రెడీ పెళ్ళవుతుండే, అందుకని జస్ట్ ఫోటో దిగేసాము అంతే. దెన్ వీఆర్ గోయింగ్ టు ది శాండ్ డ్యూన్స్ బీచ్. ఆ బీచ్ వచ్చేసి ఏంటంటే అక్కడ మనకి వాటర్ రైడ్స్ ఉన్నాయి అండ్ బీచ్లో ఆడుకోవచ్చు. బట్ వాటర్ రైడ్స్ వచ్చేసి మనకి 5:45 వరకే. వాటర్లో ఆడుకునేది మాత్రం 6:45 వరకు. సో అక్కడ వాటర్ రైడ్స్ ఓన్లీ మా సిస్టర్ ఇన్లా చేసింది, జెట్ స్కీయింగ్. చాలా బాగా చేపించారు ఒక 5 minutes వరకు. దెన్ చిన్న ఉయ్యాల ఉండే. మా ఇన్లాస్ అండ్ హస్బెండ్ ఆర్ ఎంజాయింగ్ దట్. దెన్ రొమాంటిక్ వాక్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాము. సో ఇలా బీచ్ వైపు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఒకటి బార్ లాగా మనకి ఉందన్నమాట లెఫ్ట్ సైడ్కి. నేను అది తీయలేదు అనుకుంటాను, వెనకాల వెళ్ళిపోయింది. సో ఏంటి అంటే అది నైట్ అంతా ఉంటుంది అనుకుంటా, ద వే దే అరేంజ్డ్ ఇట్. బికాస్ లౌడ్ మ్యూజిక్ ఉంది, డ్రింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. బీచ్లో ఆడేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి నైట్ డ్రింక్స్ కానీ అలా స్నాక్స్ తీసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు విత్ ద మ్యూజిక్. సో ఇది శాండ్ డ్యూన్స్ బీచ్ అండి. చాలా బాగుండే. ఒక 1/2 hour ఆడుకున్నాము. కానీ 1/2 hour ఆడటేమో కానీ ఆఫ్టర్ దట్ ఏదైతే రెడీ అవ్వాలి, షవర్ తీసుకునేది ఉండనో, దట్ వాజ్ వెరీ హెక్టిక్ అనమాట. అంటే హెక్టిక్ అన్నాను, అంత కామన్ ఉందేమో, ఓపెన్గా ఉంది. సో కామాచి గురించి చెప్తాను అన్నాను కదా, అక్కడైతే 3 things మస్ట్ ట్రై అండి. ఒకటి వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ. అన్నీ మస్ట్ ట్రైయే, బట్ ఇవైతే ష్యూర్గా ట్రై చేయండి ఒకవేళ అక్కడికి వెళ్తే మాత్రం. సో ఇక్కడ ఒక 1/2 hour ఆడుకున్నాము వాటర్లో. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఆఫ్టర్ దిస్ ఇంకా మళ్ళీ బ్యాక్ టు పెరంగలతూర్ అనమాట. సో నెక్స్ట్ డే మేము మహాబలిపురం వెళ్ళాం కాబట్టి పెరంగలతూర్ నుంచి మహాబలిపురం జస్ట్ 1 hour డిస్టెన్స్. సో అందుకని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్. సో ఇది ఆన్ ద వే టు మహాబలిపురం అనమాట. ఇది మహాబలిపురం బీచ్. సో దూరం నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి, అది వాటర్ మొత్తం సముద్రం అన్నమాట. You can also see the ships sailing on it.
సో ఇది వచ్చేసి మనకి మామల్లాపురం అనమాట. మామల్లాపురం అని ఎందుకు అంటారంటే అది మహాబలిపురం కూడా యాక్చువల్లీ సిటీ ఆఫ్ మామల్ల. సో అందుకని మామల్లపురం అంటారు. సో మీకు ఈ స్టాచ్యూ ఇలా వచ్చింది అంటే మహాబలిపురం స్టార్ట్ అని అర్థం అనమాట. సో వీ హ్యావ్ మెనీ ప్లేసెస్ మహాబలిపురంలో, కానీ మేము అన్నిటికీ వెళ్ళలేకపోయాం బికాజ్ ఈరోజు కూడా మాకు 11:30, 12 అయిపోయింది వెళ్ళేసరికి. అండ్ ఈవినింగ్ 5:30కే మాకు ట్రైన్ ఉంది మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఎక్కువ తిరగలేకపోయాము. కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నాము, అది కూడా ఫుల్ రష్లో కవర్ చేసేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్ అనమాట ఇది. నెక్స్ట్ ఆ కృష్ణా బటర్ బాల్ నుంచి కొంచెం పైకి వెళ్తే ఈ వ్యూ ఉంది. సో అది కూడా ఒక వీడియో తీసుకున్నా. దెన్ ఇది వచ్చేసి రాయ గోపురం. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఫొటోస్కి బాగుందన్నమాట. సో హియర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా, ఫుల్ టైం ఫోటోగ్రాఫర్ అక్కడ మాకు. అండ్ దెన్ ఇది వచ్చేసి వరాహ కేవ్ అనమాట. సో నెక్స్ట్ పిక్చర్లో మీకు తెలుస్తుంది ఎందుకు ఇది వరాహ కేవ్ అనేది. యా, సో యూ కెన్ ఆల్ సీ దట్. నెక్స్ట్ ఇది వచ్చేసి డీసెంట్ ఆఫ్ ది గంగా రివర్ అనమాట. ఇదంతా ఒక్కటే రాక్ మీద కార్వ్ చేశారంట అక్కడ చెప్పారు. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, యూ కెన్ టేక్ ద పిక్చర్స్ అనమాట. ఇది వచ్చేసి పంచరథాస్. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. మీకు ఎండ తెలుస్తుంది కదా అక్కడ ఎంత ఉందో. సో ఎక్కువ ఫొటోస్ దిగలేకపోయాను. దాన్ని ఇది వచ్చేసి షో టెంపుల్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట అక్కడ. సో ఇది కూడా లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే నేను వీడియో తీసుకున్నాను. వేరే వాళ్ళందరూ పిక్చర్స్ తీసుకున్నారు. సో ఇది అయిపోయాక ఇంక ఈవినింగ్ 5:30కి బయలుదేరిపోయామండి. అప్పటికి పెరంగలతూరు నుంచి రైల్వే స్టేషన్ పక్కన అయినా చాలా ట్రాఫిక్ ఉండే ఈవినింగ్ టైంలో. సో దీస్ ఆర్ ద మెమరీస్. మేము అక్కడ దిగిన ఫొటోస్ అన్నీ చిన్న గ్లిమ్స్ అనమాట. సో యాక్చువల్లీ మహాబలిపురంలో ఇంకా చాలా ఉన్నాయి మేము మిస్ అయినవి. మ్యూజియం అని, టైగర్ కేవ్, మార్దిని కేవ్, క్రొకడైల్ బ్యాంక్ అంట, గణేశారథ, లైట్ హౌస్, బీచ్ ఎక్సెట్రా, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు. మేము చాలామంది అయ్యేసరికి మాకు రెడీ అయ్యి వెళ్ళడము కొంచెం లేట్ అయ్యింది అండ్ ట్రావెలింగ్ టైం ఉండే కాబట్టి మాకు కుదరలేదు. బట్ మీరు చూడాలి, మీకు ఓపిక ఉంది, బాగా ప్లాన్ చేసుకుంటారంటే ఇవన్నీ ప్లాన్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో ఇదండి. అండ్ టికెట్స్ ప్రైసెస్ కూడా అన్నీ 100 లోపే ఉన్నాయి ఎక్కడైనా సరే. అండ్ ఫుడ్ వచ్చేసి ఆంధ్ర భవన్, వీటిలో మేము ఎక్కువ ట్రై చేసామన్నమాట. మేము 3 days ఆంధ్ర భవన్లోనే తిన్నాము. చాలా బాగుంటుందండి ఫుడ్, ట్రై చేయండి మీరు కూడా. టిఫిన్స్ ట్రై చేయండి. అండ్ కాఫీ కూడా చాలా మస్ట్ అక్కడ. కాఫీ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఆంధ్ర భవన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ ఇవ్వండి. నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే, నేను ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. థ్యాంక్ యూ.